స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ లో ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు. పులివెందుల్లో అగ్ని ప్రమాదం, బట్టల షాపు దగ్ధం. జమ్మలమడుగు దేవర కమిటీ సన్మానం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన. ముందుగా కేటీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే రంగుల పండుగ హోలీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే ఈ పండుగ ప్రేమ, స్నేహం, ఐక్యతకు ప్రతిగా నిలుస్తుంది. చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా హోలీ పండుగకు విశేష స్థానం ఉంది. పౌరాణిక భక్త ప్రహ్లాదుని హింసించాలనే ఉద్దేశంతో హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికను అగ్నిలో కూర్చోబెట్టగా విష్ణు భక్తుడైన ప్రహ్లాదు రక్షింపబడి హోలిక దగ్నమైన ఘటనను స్మరించుకుంటూ హోలీ పండుగ ముందు రోజు హోలిక దహనం నిర్వహిస్తారు. ఇది చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా భావిస్తారు. అలాగే రాధాకృష్ణ లీలకు కూడా హోలీ అనుబంధమైనదిగా భావిస్తారు. హోలీ పండుగ 2 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు హోలిక దహనం నిర్వహిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో చెక్కలు, పొదలు పోగు చేసి అగ్ని ప్రజ్వలింప చేస్తారు. రెండో రోజు రంగుల హోలీ జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు గులాల్ నీటి రంగులో ఆనందంగా గడుపుతారు. పెద్దలను దర్శించి ఆశీర్వాదాలు తీసుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, కులమత భేదాలు, మనస్పర్ధాలు పక్కన పెట్టి పరస్పరం క్షమించుకొని కొత్త ఆరంభానికి నాంది పలికే రోజు. పురాణా మానో హోలీ హై అనే నిదానం స్నేహ బంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. రసాయన రంగులు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సహజ రంగులను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నీటి వృధాను నివారిస్తూ పర్యావరణ రహిత హోలీని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు సూచించారు. రంగులతో మనసులు కలిసే పండుగ హోలీ ఆనందం, ఐక్యత, స్నేహ బంధాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ పరస్పర గౌరవంతో పర్యావరణహితంగా జరుపుకోవడం సమాజానికి శ్రేయస్కరం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలో పీటర్ ఇంగ్లాండ్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోలే వార్డులోని కరెంట్ ఆఫీస్ సమీపంలోని ఈ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటల్లో కంప్యూటర్లు, బట్టలు పూర్తిగా కాలిపోవడంతో సుమారు 2 నుండి 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో గత 8 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన పెద్దమ్మ దేవర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దేవర నిర్వహణలో సహకరించిన వివిధ శాఖల అధికారులకు దేవర కమిటీ తరపున ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిక్ శాఖ, ఫైర్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో దేవర కమిటీ అధ్యక్షులు తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, తాతిరెడ్డి లక్ష్మీరెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డిఎస్పీ వెంకటేశ్వర్లు, సిఏ సురేష్ బాబు, భాస్కర్ రెడ్డి, ఎస్ఐ హైమావతి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఫైర్ స్టేషన్ సిఐ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి హైమావతి వారిని
సాగుగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఎస్పీ గారికి తీసుకొని పిలిచి ఈ చెప్పడం జరిగింది. తర్వాత కూడా మీటింగ్ పెట్టుకుని ఆర్థిక తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ చాలా కష్టంగా ఉంటుంది. మీటింగ్ పెట్టుకుంటూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత కార్యక్రమాన్ని కూర్చొని ఏ డేట్ అనేది ఎప్పుడు చెప్పుకొని నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత మన ఆర్థికంగా ఇంట్లోకి పోయినప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా మనకి ఒక్కరు కూడా విధంగా ఎట్లా నిర్ణయించుకొని మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. అక్కడ మనకు మంచి మార్గం ఏర్పడింది. అంటే కూడా మనకు అనుకూలంగా ఉంటారు కాబట్టి మనమందరం కూడా చాలా అనుకూలంగా జరిగింది. తర్వాత కార్యక్రమం నిర్వహించింది. సమాప్తమైంది. ఈ కార్యక్రమం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల అరెస్టులను ఖండిస్తూ బద్వేల్లో నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సిఐటి కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అడగడం నేరమా అని సుభాషిణి నాగేంద్రబాబు ప్రశ్నించారు. విజయవాడలో ధర్నా చౌక్ లో శాంతియుతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై అక్రమ అరెస్టులను చేయడం అన్యాయమని విమర్శించారు. కనీస వేతనం 26,000కు పెంపు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గొప్పలు చెప్పుకుంటా అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాస్తవంగా
పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే మొత్తం ప్రజానీకానికి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకు అమలు చేయాలని, అలాగే అంగన్వాడీ వర్కర్లకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తదితర సమస్యల పరిష్కారం చేయాలని అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా నిన్నటి దినం రాష్ట్ర సెంటర్లో ధర్నా చౌక్ లో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర నాయకత్వం పైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైచాచికంగా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా, మహిళా కార్మికులను చూడకుండా నిద్రలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ఈరోజు నక్సలైట్ల మాదిరిగా, టెర్రరిస్టుల మాదిరిగా వాళ్ళు వేసుకున్నటువంటి గుడారాల్ని, టెంటుల్ని సైతం పీకివేసి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు మగ పోలీసులు ఈరోజు దాడి చేసి రక్త గాయాలు చేయడాన్ని ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అలాగే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి, ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులుగా ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈరోజు పాశవికంగా దాడులు చేయడాన్ని ఈరోజు తీవ్రంగా మేము తప్పుపడుతున్నాం. ఈరోజు చేతలైతే మహిళా కార్మికులు, ఆ తలపటువంటి తక్కువ వేతనాలు పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలా, గ్రాడ్యుటీ అమలు చేయాలా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలా, అట్లాగే పదోన్నతులు కల్పించాలా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈరోజు ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి చూడడం సరైనటువంటి కాదని చెప్పి కడప వాసులకు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేడకం శ్రీనివాసులు రెడ్డి సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్గా ఉన్న ఆయన ఇకపై ప్రతి నెల 1వ మంగళవారం కడపలోని యశోద హాస్పిటల్ సెంటర్కు, అలాగే ప్రొద్దుటూరులోని లతా నర్సింగ్ హోంలో రోగులను పరిశీలించనున్నారు. భుజాలు, మోకాలు, తొంటి సమస్యలు సంబంధించిన అత్యధిక శస్త్రచికిత్సల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగినట్లు తెలిపారు. సౌత్ కొరియా, ఇటలీ, దుబాయ్లలో శిక్షణ పొందిన అనుభవంతో నాణ్యమైన వైద్యం అందించామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులపై ఉన్న ఖర్చు భయాన్ని తొలగించేలా తక్కువ వ్యయంతో సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే కడప ప్రాంతానికి చెందిన పలువురికి విజయవంతంగా చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సమావేశంలో సి శ్రీనివాస్ రెడ్డి, పెంచల్ ప్రసాద్, సుబ్బారెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సో నేను మెయిన్లీ భుజాలకి, మోకాళ్ళు మరియు తొంటి మార్పిడి ఆపరేషన్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మనకి మెయిన్లీ నేను భుజాల్లో మన సౌత్ కొరియా, ఇటలీలో నేను అందులో భుజాల మార్పిడి, భుజాల్లో కండ మార్పిడి ఇలాంటివన్నీ అక్కడ ట్రైన్ అయ్యాను. సో సింగపూర్లో మన మోకాలకు సంబంధించిన ఆపరేషన్ అక్కడ నేను ట్రైన్ అయ్యాను. దుబాయ్లో రివిజన్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారనమాట, దానికి సంబంధించిన సర్జరీస్ నేను అక్కడ ట్రైన్ అవ్వడం జరిగింది. సో మనకి కామన్గా చూస్తే భుజాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ మెయిన్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చెయ్యి పైకి లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో భుజం కండ కట్ అవుతూ ఉంటాం అన్నమాట భుజంలో. సో దానికి మనం ఏంటంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, వాటికి చిన్న రంధ్రం పెట్టి ఏదైతే కండ కట్టిందో దాన్ని రిపేర్ చేస్తాం అనమాట. అది భుజాలకు సంబంధించి. కొంతమంది ఏంటంటే ఆ కండ కట్టినా కానీ కొంచెం లేట్ స్టేజ్లో వస్తుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కండ క్వాలిటీ పోయి భుజం అరగటం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి భుజాల మార్పిడి అవసరం అవుతూ ఉంటుంది. అది కూడా మనం టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, ఆ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటారనమాట. అది కూడా చేయడం జరుగుతుంది. అది భుజాల్లో కొంతమందికి ఏంటంటే భుజంలో అరుగుదల ఉండదు, అట్ ద సేమ్ టైం ఆ కండ మనకి రిపేర్ చేయడానికి మంచిగా ఉండదు అనమాట, దాని క్వాలిటీ సరిగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారనమాట. టెండాన్ ట్రాన్స్ఫర్ అంటే మనం మోకాలు కింద ఉండే ఒక టెండాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని మనం రీప్లేస్ చేస్తాం, దాన్ని టెండాన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్లో నేను చేయడం జరుగుతుంది. అండ్ తొంటిలో మనకి అరుగుదల అంటారు, తొంటిలో అరుగుదల, మన మోకాలు అరుగుదల ఎట్లానో తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తొంటి మార్పిడి అనే ప్రొసీజర్ ద్వారా కృత్రిమ ఆయుధాలు పెట్టి అట్లా రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అది తొంటి మార్పిడి అంటారు దాన్ని. మోకాలలో అరుగుదల టైప్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి మనము ఫిజియోథెరపీ మహా అయితే ఇంజెక్షన్ ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటాము. స్టేజ్ 4 వాళ్ళకి తొంటి మార్పిడి, రీప్లేస్మెంట్స్ అంటారు, నీ రీప్లేస్మెంట్ అంటారు, అలాంటివి చేస్తూ ఉంటాము. సో వాటిలో కూడా మన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మనకి రోబోటిక్ ద్వారా మనము నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కొంతమందికి ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్, ఓన్లీ లోపల భాగమే అరుగుదల ఉంటుంది అన్నమాట. దాన్ని మిడిల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. దాన్ని మనము ఓన్లీ లోపల భాగం మాత్రమే మార్పిడి చేయడం జరుగుతుంది. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మరీ అరుగుదల ఎక్కువ ఉండదు, అట్ ద సేమ్ టైం ఆ కార్ట్లేజ్ డిఫెక్ట్స్ అంటారనమాట, ఆ చిన్న చిన్న పిచ్చులాగా లేస్తాయి మోకాల్లో. వాళ్ళకి మనము హైలోఫాస్ట్ అనే ఒక ప్యాచ్, ఒక పద్ధతి ద్వారా ఏదైతే ఆ ప్యాచ్ లాగా లేచిందో, కార్ట్లేజ్ డిఫెక్ట్ ఉందో దాన్ని ఇది మనం పెట్టి దాన్ని సరి చేస్తాం అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని మన యశోద హాస్పిటల్లో
మనము చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ప్రతి నెల ఫస్ట్ మంగళవారము కడప మన యశోద క్లినిక్కి అండ్ ప్రొద్దుటూరులో లతా పాలి నర్సింగ్ హోమ్కి రావడం జరుగుతుంది. సో మీకు భుజాలకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ, తొంటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇన్ కేస్ ఏదైనా దీనికి సర్జరీస్ అవసరం అవుతాయి, మీరు ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ సంప్రదించవచ్చును. అండి, నాకు ఫస్ట్ టైము తుంటి మార్పిడి జరిగింది. తుంటి మార్పిడి అది కీళ్ళు అరగడం వల్ల నాకు ఇట్లా ఉంది సార్ అని చెప్తే సార్ వండుకొని కీళ్ళు అరిగింది, మీరు ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది అంటే సార్ సలహా వల్ల మేము ఆపరేషన్ చేయించుకున్నాము. మళ్ళీ రీసెంట్గా నేను స్కూటీలో వెళ్తా కింద పడినాను. కింద పడితే ఇక్కడ షోల్డర్లో ఇరిగింది, ఇక్కడ భుజంలో అనేది ఇరిగింది. ఇక్కడ కూడా శ్రీనివాసరెడ్డి సారు సర్జరీ చేయడంలో ఇప్పుడు బెటర్గా చాలా బాగుంది. మేము హైదరాబాద్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. సారు మాకు ఇక్కడ కడపకి రావడం వల్ల సార్ పరిచయం అయ్యారు. సారు ద్వారానే మేము ఇంతకుముందు కూడా అప్పుడు కాళ్ళు ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు కూడా భుజంలో కూడా ఆపరేషన్ అక్కడికే వెళ్ళి చేయించుకున్నాము. అక్కడ ఆయాలు కానీ నర్సులు కానీ అక్కడ పేషెంట్లను చూసుకోవడం కేరు చాలా సపోర్ట్ చేయడం కూడా, ఎవరు ఎంత తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా ఆడ హాస్పిటల్ చాలా కేర్గా చూసుకొని దగ్గరుండి చూసుకోగలుగుతారు. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ట్రీట్మెంట్ అయితే సక్సెస్గా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం అనేది లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని రెడ్ల కళ్యాణ మండపం అధ్యక్ష పదవి ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. దాదాపు 25 సంవత్సరాల అనంతరం అధ్యక్ష పదవికి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతుండటంతో ప్రొద్దుటూరులో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి అధ్యక్ష పదవి రేసులో డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి మరియు కేఎంఆర్ ట్రావెల్స్ అధినేత కందులముని రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు తమ ప్యానెళ్లతో ప్రచారం నిమగ్నమై సభ్యులను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. రెడ్ల కళ్యాణ మండపానికి విరాళం అందించిన 457 మంది ఓటర్లుగా నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుండగా కళ్యాణ మండపం ఆదాయంపై అవినీతి ఆరోపణలు చేస్తూ కందులముని రెడ్డి ప్యానెల్ సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదాయం ఖర్చుల లెక్కలపై స్పష్టం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు ప్రాంతంలో చర్చలు జోరందుకున్నాయి. ఫలితం ఏమైపు మొగ్గుతుందన్న ఆసక్తి సభ్యుల్లో నెలకొంది. ఇప్పుడు మా ప్యానల్ వచ్చేసి మేము 13 మందిమి. నాగదస్తగిరి రెడ్డి ఛానల్ ప్యానల్ మాది. ఇందులో మేము 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనాము. కాబట్టి ఇంకా పోటీ ఉండేది నాగదస్తగిరి రెడ్డి సార్ ప్రెసిడెంట్కు, ట్రెజరర్ ఎల్వి రమణాడికి, వీళ్ళిద్దరికే పోటీ ఉండేది. ఇప్పటి వరకు దాదాపు మాకు ఓట్లు వచ్చేసి 457 ఓట్లు. ఇందులో ఇప్పటికే దాదాపు 350 పైన పోలైనాయి. కాబట్టి మా ప్యానల్ ఆల్రెడీ మేము 11 మంది ఏకగ్రీవం అయినాం. కాబట్టి మా గెలుపుకు ఎలాంటి డోకా ఉండదని చెప్పి పూర్తిగా మాకు నమ్మకం ఉంది. మా ట్రెజరర్ కానీ మా ప్రెసిడెంట్ కానీ తప్పకుండా గెలుస్తాడనే నమ్మకం మాకు. నా పేరు రామప్రసాద్ రెడ్డి, సిద్దిపల్లి రామప్రసాద్ రెడ్డి. నేను ఇప్పుడు ఈ ప్యానల్లో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నాను. ఎలక్షన్స్లో ఇనానిమస్గా అంటే పోటీకి ఇవ్వడంతో గెలవడం. ఇప్పుడు గత 20 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టిన ఈ కళ్యాణ మండపంలో ఎన్నికలు జరగలేదు. ఇదే మొదటిసారి జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఎన్నికలు జరగకపోవడానికి కారణం ఏమంటే అప్పుడంతా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒకటి దీనికి ఫండ్స్ సేకరించడం కానీ, కళ్యాణ మండపానికి అభివృద్ధి చేయడంలో అన్నింటిలో కూడా చాలామంది కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇందులో నుంచి వచ్చే రెవెన్యూతో కానీ, ఇంకోటి కానీ బయట నుంచి వచ్చే సహకారంతో మేము రెడ్ల సంఘం స్థాపించినప్పటి ఎజెండా ఏముందో అవన్నీ కూడా నిర్వహించడానికి కూడా జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 11 మంది యునానిమస్గా రావడంతో ఒక ప్రెసిడెంట్ ప్రజలు ఈ 2 నెలలకు మాత్రమే పోటీ జరుగుతుంది. ఈ 2 ఎలక్షన్స్ 3 గంటలకు అయిపోతాయి. ఎలక్షన్స్ ఏమైనా ఎవరు గెలిచినా కూడా ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ అందరూ రెడ్ల సామాజిక వర్గంలో సభ్యులు, సంఘంలో సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా ఈ సంఘాన్ని అభివృద్ధి చేసి
పేదలకు ముఖ్యంగా పేదలకు ఏం చేయగలం అనే ఒక అజెండా మీదనే ముందుకు కొనసాగుతాం. ఇందులో ఇంతకంటే పెద్ద రాజకీయం ఏం లేదు. ఖచ్చితంగా కూడా దీన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాం. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీపల్లం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బద్వేలుకు తలమానికమని డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయ వైభవాన్ని కొనియాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని పోలిన ప్రసన్న వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొంకుల రాంబాబు, చెరుకూరి రవి, సీను, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే. అబ్బాయి చైర్మన్ తెలుసు కదా, నాకేం తెలియదా? ఇలా కదా రౌండ్ తిరగాలి. అది కాదు. గదస్తమ్మం కానీ దండం పెట్టుకోమా, గదస్తమ్మం కానీ దండం బాగున్నారన్నా? परितिष्ठते बालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततमोषिला विष्णुलम्बस्याघोषसन्निभं तस्यान्ते सुशिरगुं सूक्ष्मन्नस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्माजमानोऽन्हाङ्केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। सकाल सर्वाभ्यस्थिर श्री लक्ष्मी प्रसन्न वेंकटेश्वर दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु। क्षोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। सकाल सर्वाभ्यस्थेन श्री लक्ष्मी प्रसन्न वेंकटेश्वर दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु। आलय पुनर्दर्शन प्राप्तिरस्तु तथास्तु इत्यन गृह्णन्तु। तमेवं विद्वानमृत इव भवति नान्यः पन्था अयनाय विद्यते। सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति
పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం కొంచెం సూర్యనారాయణ రెడ్డి నామదేశ్య జాతనాంని తేజనామదేశ్య మనీషా నామ్ని ఈశాన్ నామదేశ్య సర్వకుటుంబానామతే అభయ యరారోగ్యశ్వర్య వివరంజల్పెనగల లక్ష్మీపాలెంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాదాపు 1000 సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవస్థానం. ఇది మట్టి రాజుల కాలంలో కట్టారనేదే ప్రతీక ఉంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుమలలో వెంకటేశ్వర స్వామి లాగానే చూస్తే అలాగానే ఉన్నాడు. తిరుమలలో దర్శనము చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎలాంటి కోరికలు నెరవేరుస్తాడో ఇక్కడ ఈ బద్వేలు ప్రాంతంలో కానీ ఈ పక్కన ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ లక్ష్మీపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా దర్శనము చేసుకుంటే వారి యొక్క బాగోగులన్నీ ఆ దేవదేవుడే చూసుకుంటాడని చాలా ప్రతీక ఉంది. అలాంటిది ఈ కమిటీ సభ్యులు ఈ బ్రహ్మోత్సవాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. దానివల్ల ఈరోజు వచ్చి ఆ భగవంతుని నేను కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామిని మా యొక్క బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారితో పాటు నేను కూడా మా కుటుంబం కూడా బాగుండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అది కూడా ఈ కమిటీ సభ్యులు కూడా ఈరోజు ఈ యొక్క తేరు షెడ్డు చేయడం కావాలి అని అడిగారు. కొత్తగా తేరు తయారైంది, షేర్ షెడ్డు కావాలన్నా అని అడిగారు. షేర్ షెడ్డును కూడా నేను నిర్మించి తప్పకుండా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని కోట్రెడ్డి సర్కిల్ నుండి 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించామని, అందులో భాగంగా కడపలో ర్యాలీ నిర్వహించామని అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మహిళ మీద ఎలాంటి చిన్న ఘటన జరిగినా సీరియస్ గా తీసుకుంటామని అన్నారు. అందరి సహకారంతో మహిళా సేఫ్టీపై ఈ వారం రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. మహిళా దినోత్సవం రోజు జిల్లా పోలీసులు జిల్లా కార్యక్రమం నిర్వహించి పోలీసుల మహిళా సేఫ్టీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించి వారిలో మనోధైర్యం నింపుతామన్నారు. ముందుకు రావాలమ్మా. యూనిఫామ్ లో ముందుకు రండి. రెండు బదులు పెడతావులే. ఇప్పుడే మనకు కడప జిల్లా ఎస్పీ గారు వచ్చారు. మహిళా దినోత్సవ ర్యాలీకి స్వాగతం సార్.
ధన్యవాదాలు. తర్వాత నమస్కారం. 8th ఉమెన్స్ డే సందర్భంగా ఒక వారం ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డీజీపీ సార్. మనమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉమెన్ సేఫ్టీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ లాస్ట్ కొన్ని నెలల్లో ఉమెన్ సేఫ్టీ మీద కడప పోలీస్ చాలా పని చేస్తున్నారు. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. పల్లె నిద్ర చేయడం జరిగింది. అన్ని చోట కాలేజ్లో స్కూల్స్లో విజిట్ చేయడం జరిగింది. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉమెన్ సేఫ్టీ మీద ఎంత సీరియస్ ఉన్నామో ఎనీ స్మాల్ ఇన్సిడెంట్స్ కూడా కడప పోలీస్ సీరియస్గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి అందరికీ మీ ద్వారా ఈ అవేర్నెస్ నేను కూడా ఇప్పుడే చేయాలనుకున్నాం. విమెన్ సేఫ్టీ దీంట్లో ఏదైనా ఈవెన్ పోలీస్ రిలేటెడ్ ఉండొచ్చు, నాన్ రిలేటెడ్ ఉండొచ్చు. పోలీస్ దగ్గర వస్తే ఖచ్చితంగా కడప పోలీస్ రెస్పాండ్ చేస్తారు. వెంటనే ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ప్రయత్నం చేస్తారు. ఏదైనా క్రిమినల్ యాంగిల్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా యాజ్ టఫ్ యాజ్ పాసిబుల్ చర్యలు మనం తీసుకుంటాం. సో ఈ ఉమెన్స్ డే సంబంధించి ఒక వారంలో ర్యాలీస్ కానీ, స్కూల్స్, కాలేజ్ విజిట్, తర్వాత ఈ కాంపిటీషన్స్, ఏదైనా ఎలక్యూషన్ వేసి కాంపిటీషన్ చేస్తాము. లాస్ట్ డే రోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో అందరికి పిలిపించి పోలీస్ ఫంక్షనింగ్, ఉమెన్స్ సేఫ్టీ సంబంధించి మన దగ్గర ఉన్న ప్రిపరేషన్ డెమో చూపిస్తాము. అందరూ మహిళలకి, పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా ఈ 1 వీక్ మనమే సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డిని జామియా మసీదు పీఠాధిపతి ఘనంగా సన్మానించారు. జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రీ, జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి భూపేశ్ రెడ్డిని కాశ్మీర్ శాల్వా పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ తాను 45 రోజుల పాటు గల్ఫ్ దేశంలోని పవిత్ర మక్కా యాత్రకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించి తక్కువ కాలంలోనే జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక కావడం భూపేశ్ రెడ్డి నాయకత్వ లక్షణాలను నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ షమీర్ బాషా, మదార్ బాషా, బేపారి మహమ్మద్ మజహర్ అలీ, డంకా ఎస్దాని, ముస్లిం మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఫెన్సింగ్ ఫోన్లు కూడా పెట్టినారు సార్, సర్దార్ సార్. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు. పులివెందల్లో అగ్ని ప్రమాదం, బట్టల షాపు దగ్ధం. జమ్మలమడుగు దేవర కమిటీ సన్మానం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.